అమ్మా చూసావా అత్త, దీనంతటికీ కారణం అదిగో ఆ దుర్మార్గులే అంట. అప్పటికి మేము చెప్తూనే ఉన్నాము, అల్ని నమ్మొద్దు నమ్మొద్దు అని. చిన్నవమ్మ మాట. అది అబద్ధం చెప్తుంది. దానికి మాకు ఎలాంటి సంబంధం లేదు. తనెవరో మాకు తెలీదు, మేము ఎప్పుడు చూడలేదు కూడా. ఇంకొక మాట మాట్లాడితే ప్రాణం తీస్తానేమనుకుంటున్నారు? కడుపులో ఉన్న పసిగుడ్డుని చంపాలని చూస్తారా? అసలు మీరు మనుషులేనా? అమ్మా, వాళ్ళిద్దరిని మాత్రం వదలొద్దమ్మా, చంపేసేయమ్మా. అమ్మా, నువ్వు చంపకపోతే నేను చంపేస్తాను. అమ్మా, బుద్ధి తక్కువ పనిచేస్తామమ్మా. అమ్మా, మమ్మల్ని క్షమించండి అమ్మా, మమ్మల్ని క్షమించండి అమ్మా. అమ్మా అమ్మా, నన్ను ఎంత నమ్మించి మోసం చేశారా? మా వాళ్ళందరూ చెప్తూనే ఉన్నారు మిమ్మల్ని నమ్మొద్దు నమ్మొద్దు అని. చివరికి కడుపులో ఉన్న పసిబిడ్డని చంపడానికి సిద్ధపడతారా? ఇంత ఘోరం చేస్తారా? మీరు మనుషులేనా? మీకు మనసాక్షి అనేది ఉందా లేదా? మీ ఇద్దరిని వదలను, మిమ్మల్ని బతకనివ్వను, చంపేస్తాను, మిమ్మల్ని బతకనివ్వను. వాళ్ళ మాటలు నమ్మొద్దమ్మా. అవసరమైతే కాళ్ళు పట్టుకుంటారు, అవసరం తీరాక పీకలు పట్టుకుంటారు. పోలీసులకి పట్టించాలి లేదా చంపేయాల్సిందే. అవును కాదవత్తా, ఆ దుర్మార్గుల్ని మాత్రం వదులుతో. ఎంత మోసం చేశారో చూసావా? వాళ్ళు ప్రాణాలతో ఉండటానికి ఇల్లేదు. చంపేసేత్తా. చంపేయమ్మా. అప్పటికి వాళ్ళ మొహాలు చూస్తేనే నాకు డౌట్ వచ్చింది, దొంగ కోళ్ళు పట్టుకునే వాళ్ళని. ఇలాంటి తప్పుడు పనులు చేసేవాళ్ళు వాళ్ళు బతకూడదమ్మా. చంపేయమ్మా, చంపే. మిమ్మల్ని వదిలిపెట్టనురా, మిమ్మల్ని చంపేస్తాను, చంపేస్తాను. మీకు దండం పెడతానమ్మా, మీ కాళ్ళు పట్టుకుంటారమ్మా, మమ్మల్ని క్షమించండి అమ్మా, ఇంకెప్పుడు ఇలా చేయమమ్మా. మీకు దండం పెడతానమ్మా, మమ్మల్ని క్షమించండి అమ్మా. ఎంత కాదనుకున్నా మీ తమ్ముడు భార్యనమ్మా. నేను అరెస్ట్ అయితే పోయేది మీ పరువేనమ్మా. దయచేసి మమ్మల్ని ప్రాణాలతో వదిలేయండి అమ్మా. మా చావు మేము చేస్తాం. ఇక జీవితంలో మీ మొహాలు చూడమమ్మా. మమ్మల్ని క్షమించండి అమ్మా, మీకు దండం పెడతామమ్మా. అమ్మా అమ్మా, ఇక జీవితంలో మీకు కనపడవమ్మా. దయచేసి మమ్మల్ని క్షమించండి అమ్మా, జీవితంలో మీకు కనపడవమ్మా. అమ్మా 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 అమ్మా. అవునమ్మా, అవునమ్మా. ఎంత కాదనుకున్నా మేము మీకు అయిన వాళ్ళమమ్మా. వదిలేయండి అమ్మా, మీకు దండం పెడతానమ్మా. మా నాన్న నేను ఎక్కడికైనా వెళ్ళిపోతామమ్మా. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయమమ్మా. మమ్మల్ని వదిలేయండి అమ్మా. మమ్మల్ని నమ్మండి అమ్మా. అమ్మా అమ్మా అమ్మా. మా తమ్ముడి మొహం చూసి మిమ్మల్ని వదిలేస్తున్నానురా. మళ్ళీ నా కంటికి కనిపించారో మీ ప్రాణాలు తీసేస్తాను. వెళ్ళండి, వెళ్ళండి. అక్క, ఇంతలో ఎంత ప్రమాదం తప్పిందక్క? అమ్మా చిట్టమ్మా, అవునమ్మా, కడుపులో పెరుగుతున్నవాడెవరో గాని వాడు అభిమన్యుళ్లాంటి వాడమ్మా. అందుకే ఇంత పెద్ద పద్మవ్యూహం నుంచి కూడా తప్పించుకున్నాడు. ఇంతటితో దిష్టి పోయిందనుకుందాం. ఇక జరగాల్సింది చూడండమ్మా. కానివ్వండి,
ఇదిగో భాస్కర్, ఇట్ట రేయింబావులు తాగేస్తుంటే నీ ఆరోగ్యం ఏమైపోను? నాకేమొద్దే, చూసావు కదా చికెన్ ముక్కలు తింటా దొక్కలు ఎలా ఉన్నాను. ఉంటావు. ఆ ఇంటికెళ్ళిన తాగుడే, ఈ ఇంటికొచ్చిన తాగుడే. తాగితే చచ్చిపోతావు భాస్కరు. నేను తాగుతానని తెలిసే కదే ముందే పెళ్ళి నిన్ను కట్టుకుంది, తాకపోతే ఎలా కట్టుకుందును? కట్టుకున్నావులే. నాకు అమ్మ అయ్య లేరు కాబట్టి పెళ్లి చేసే నాదుడు లేక దిక్కులేక నిన్ను కట్టుకున్నాను. పైగా మాయ మాటలు చెప్పేసి పెళ్లికి ముందే తప్పు చేసేసావు. దాంతో గతి లేక నీతో తాళి కట్టించుకోవాల్సి వచ్చింది. సర్లేదా, ఇప్పుడు ఆ ఫ్లాష్ బ్యాక్ లని ఎందుకు గానీ ఇదిగా వెళ్ళి కాసు నీళ్ళట్రా. అలాగే అట్టుకొత్తాను గాని ఇంటి ఓనర్ వచ్చి రెంట్ అడుగుతున్నాడు. ఎప్పుడెత్తామని చెప్పను? అదేంటా మొన్న కదా నీకు డబ్బులు ఇచ్చాను, అప్పుడే అయిపోయా. ఇంకా ఎక్కడుంటాయి? తమరు చేసిన అప్పులకి కట్టేశాను. ఇక సర్లే, 2 రోజులాగా ఇస్తానని చెప్పు. అట్టాగేలే. ఉసే చింత, ఆ కాంతమ్మను అడ్డెట్టుకుని కోట్లు సంపాదించొచ్చని ఆశపడితే కదిట్లా అడ్డం తిరిగిందేంటే? అంతా నీ వల్లే. అప్పటికీ చెప్తూనే ఉన్నాను, ఆ చిట్టెమ్మ కడుపు పోగొట్టడం అవసరమా అని. విన్నావా? తనకి వారసుడు పుట్టకూడదు, పుడితే సగం ఆస్తి వెళ్ళిపోద్ది, తనకు వెళ్లాల్సిన ఆస్తి కూడా మనకే రావాలి అని ఏదో ప్లానింగులు చేశావు. అడ్డంగా దొరికిపోయావు. నోటికాడ కూడు పోగొట్టావు. అయినా ఆ చిట్టెమ్మ మీద కాంతమ్మకి అంతలా వచ్చేసిందేంటే? మరి రాదేటి? ఇప్పుడు కాంతమ్మ ఏమైనా పాత కాంతమ్మ అనుకున్నావా? మారిపోయిన కొత్త కాంతమ్మ. దాని జోలికి పోయినా క్షమించేస్తుందేమో గాని కోడలు గారి జోలికెళ్తే మాత్రం అస్సలు క్షమించదు. ఇలాగే మెడ పట్టుకుని బయటికి గెంటేస్తది. గెంటేస్తది. ఈ పోతురాజుని చాలా తక్కువ అంచనా వేసింది. చూద్దాం. వర్మ, ఏమండి ఆగండి. ఏమండి, ఒక్క నిమిషం ఆగండి, నేను చెప్పేది వినండి. ఏంటే నువ్వు చెప్పేది నేను వినేది? లత నేనే పంపించానని చెప్తున్నాను కదా. ఏదైనా అనాలనుకుంటే నన్ను అనండి, శిక్ష వెయ్యాలనుకుంటే నాకు వెయ్యండి. అంతేకాని తనని మాత్రం ఏమీ అనకండి. మీకు దండం పెడతాను. నర్మాయ్, పంపించటానికి నువ్వెవరు? వెళ్ళడానికి ఆ అమ్మాయి ఎవరు? అత్తింటి గడప దాటాలంటే భర్త పర్మిషన్ అయినా లేక ఇంటి పెద్దగా మామగారి పర్మిషన్ అయినా తీసుకోవాలనే ఇంగిత జ్ఞానం కూడా లేదే ఆ అమ్మాయికి? ఎందుకుంటది నాన్న? పొగరు, జమీందారి బిడ్డననే అహంకారం. అందుకే మొగుణ్ణన్నా కూడా లెక్క చేయకుండా నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా వచ్చేసింది. అలాంటి దాన్ని క్షమించమని అమ్మ అడగడం, మనమేమో వెర్రి వెదవల్లాగా వినడం. ఇంకా మాటలేండి నాన్న, లోపలికెళ్ళి తేల్చుకుందాం పదా. రే వర్మ, లోపల శుభకార్యం జరుగుతుందిరా, అక్కడికి వెళ్ళి రవస చెయ్యొద్దురా. మీ ఇద్దరికి దండం పెడతాను, ప్లీజ్ రా. ఏయ్, ఈ బుద్ధి నీ కోడల్ని ఇక్కడికి పంపించక ముందుండాలి. ఇప్పుడు ఎంత ఏడ్చినా ఉపయోగం లేదు. లోపలికెళ్లాల్సిందే, రభస చెయ్యాల్సిందే. ఆ అమ్మాయికి నా కొడుక్కి విడాకులు రావాల్సిందే. అంటే లతకి విడాకులు ఇప్పించాలని ఇంత నాటకం ఆడారా? అందులో అనుమానమా? ఇంకా సేపట్లో నా కొడుక్కి నీ మేనకోడలికి విడాకులు రాబోతున్నాయి. ఇంకా చూస్తావేంట్రా? పదరా. ఏమండి, ఆగండి, నేను చెప్పేది వినండి ప్లీజ్ అండి. ఏమండి, లత, తెలుసో తెలియకో నీ విషయంలో చాలా తప్పులు చేశాను. నా తప్పుల్ని నువ్వు క్షమిస్తావు కదూ? ఏంటి కాంతమ్మగారా మాటలు? సరే, మీ నానమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకో. చల్లగా ఉండమ్మా, లే. పండంటి బిడ్డని కనాలమ్మా.
వాణ్ణి చూసి మురిసిపోవాలి. వాణ్ణి చూసి మీ బాబాయ్ సంబరపడిపోవాలి. మీ ఆశీర్వాదం పాలించి నా చెల్లి పండంటి బిడ్డని కంటుందిలే నానమ్మా. ఒక బిడ్డేంటే, ఇది తలుచుకుంటే కవల పిల్లల్ని కంటుంది. పిల్లల్ని కనాలంటే ముందు మొగుడు పిల్లలిద్దరూ కలిసి ఉండాలి వదినా. వర్మ, అదేంటి మరిది ఎలా అంటావు? కలిసి ఉండక ఏమవుతారు? మీరిద్దరూ కలకాలం కలిసే ఉంటారు. అసంభవం. ఇలాంటి పొగరుబోతు ఆడదాంతో ఈ వర్మ కలిసి కాపురం చేయటం అసంభవం. ఏం మాట్లాడుతున్నావు వర్మ? ఇప్పుడు లత అంత పెద్ద తప్పేం చేసిందని తనతో తెగదెంపులు చేసుకుందామని వచ్చావు? ఆ తండ్రి కొడుకులకి కారణాలు కావాలా రవిచంద్ర? వాళ్ళిద్దరూ పగతో రగిలిపోతున్న పశువులు. అందుకే నా బిడ్డని వదిలించుకోవడానికి తెగ ఆరాటపడిపోతున్నారు. రేయ్, నీకు మాట్లాడే అర్హత లేదురా. నువ్వు నోర్మై. నిజంగా నువ్వు బాబాయివే అయితే బుద్ధి చెప్పాల్సింది మాకు కాదురా, నీ అన్న కూతురికి. అదే నేను అడుగుతున్నాను మావయ్య. ఇప్పుడు మా లత అంత తప్పు ఏడ్చేసిందని తనని నిందిస్తున్నారు. తెగ తెంపులు చేసుకునే వరకు వచ్చారు. ఇంకా ఏం చేయాలి? సీమంతానికి రావాలనుకున్నప్పుడు కట్టుకున్న భర్తతో అయినా చెప్పాలి, లేదా ఇంట్లో పెద్దవాళ్లతో అయినా చెప్పాలి. కానీ మా ఇద్దరిలో ఎవరికి చెప్పకుండా ఈ కార్యక్రమానికి వచ్చిందంటే దాన్ని మేమేమనాలి? పొగరనుకోవాలా లేక అహంకారం అనుకోవాలా? వాళ్ళతో మాట్లాడి నాన్న. ఇక్కడున్న పెద్దల సాక్షిగా, ఇక్కడికొచ్చిన పేరెంటాల సాక్షిగా మీ అందరికీ చెప్పేది ఒక్కటే, ఈ రోజు నుంచి లతకి నాకు ఎలాంటి సంబంధం లేదు. మా ఇద్దరి మధ్య ఉన్న భార్యాభర్తల సంబంధం తెగదెంపులైపోయినట్టే. వర్మ, వర్మ, మిగతాదేమైనా ఉంటే కోర్టులోకి వచ్చి తేల్చుకోండి. పదనాన్న. వర్మ, నా మాట విను వర్మ. నేను చెప్పేది విను వర్మ. ఇక్కడ జరుగుతుంది మా అక్క శ్రీమంతం. దానికి నేను రాకుండా ఎలా ఉంటాను? మీరిద్దరూ కావాలని నన్ను రాకుండా ఆపాలని ప్రయత్నించారు. దానికి కారణమేంటో తెలుసా? విడాకులు. అంతేగా, నన్ను వదిలించుకోవాలని మీరిద్దరూ కలిసి నాటకమాడారు. అయినా సరే నేనెందుకొచ్చానో తెలుసా? తుమ్మితే ఊడే ముక్కుని పట్టుకుని వేలాడలేను కాబట్టి. ఏంటే? నేను తుమ్మితే ఊడే ముక్కునా? నిన్ను వీరనారాయణ, ఆగండి, ప్లీజ్ ఆగండి. అంత చూస్తాను రా. ఆగండి.
వీరనారాయణ గారు ఏంట్రా? ఆగండి. వదులు. బాబాయ్ వద్దు బాబాయ్. రేయ్ ఆగరా. ఆగండి ఆగండి. నా కంటి ముందే నా బిడ్డ మీద చేయి చేసుకుంటావా? ఎంత ధైర్యం ఉంటే తనని కొడతారా? ఆ? చెప్తారా నీ సంగతే? రే చేతగాని వెదవా, నా కొడుకును కొడతావంటా నువ్వు? రే మావయ్య మావయ్య నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. ఎవరిని పట్టుకుని చేతకాని వెదవా అంటున్నారు? నిజానికి చేతకానిది మీ అబ్బాయికి. బుద్ధులేమైనా చెప్పాలనుకుంటే మీ అబ్బాయికి చెప్పండి. ఎంత మాట అన్నావే? మా నాన్ననే అనేదానివా నువ్వు? నిన్ను మళ్ళీ కొడతావా? నా కొడుకునే కొడతావా? వీరనారాయణ గారు వీరనారాయణ గారు చేతులు అయిపోయావి. ఆగండి, నా మాట వినండి. ఆగరా ఆగండి. ఆగండి. కళ్ళ ముందు నా ఆగండి. వర్మ నీకిష్టం వచ్చినట్టు మాట్లాడకు చెప్తున్నా. మా బాబాయ్తో మర్యాదగా మాట్లాడు. వాడికి మర్యాద ఇచ్చేదేంటే? బుద్ధి లేని అడ్డగాడితే వీడు. వర్మ ఏంటే మొగుడి మీదే చేయలేపుతున్నావా? మొగుడిని కొట్టాలని చూస్తున్నావా? చూసారా ఇంతమంది ఉన్నారే, కనీసం మొగుడన్న జ్ఞానం కూడా లేకుండా కట్టుకున్న మొగుడి మీదకే చేయలేపుతుంది ఇది. అలాంటి గొప్ప ఆడది ఇది. ఇలాంటి దాన్ని ఏమంటారు? వర్మ, తప్పుగా అనుకోవద్దు. ఆ అమ్మాయి చేసిన దాంట్లో తప్పే ఉంది. తన బాబాయిని తిడితే ఆ అమ్మాయే కాదు, ఏ అమ్మాయి ఆ స్థానంలో ఉన్నా ఇలాగే మాట్లాడతారు. ఏయ్, నువ్వు నోరు మీవే. పని మనిషివి పని మనిషిలాగా ఉండు. ఎక్స్ట్రాల్ చెయ్యకో. మావయ్య ఎవరు పని మనిషి? ఎవరు పని మనిషి? అంత దాకా వస్తే నువ్వు మాత్రం పెద్ద జమీందారువా? ఓహో, చివరికి మిఠాయిలు అమ్ముకునేది కూడా నన్ను విమర్శించేంత గొప్పదైపోయిందనమాట. ఏయ్, ఎవరు మిఠాయిలు అమ్ముకునేది? చిట్టెమ్మ నా కోడలు, నా ఇంటి కోడలు. నేను మీ ఇంటి పని మనిషినేమో, అది ఒకప్పుడు. కానీ ఇప్పుడు మీకంటే ఎక్కువ ఆస్తి కలిగిన కోటీశ్వరరాల్ని, సమాజంలో పేరు ప్రతిష్టలు ఉన్నదాన్ని, ఒక రాజకీయ నాయకురాల్ని. అది దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి. వీళ్ళకి అవన్నీ గుర్తుంటే ఈరోజు ఇలా మాట్లాడేవాడు కాదు కాంతమ్మా. ముష్టి ఎదవలు, ముష్టి బతుకులు. ఎవర్రా ముస్టోడు? నువ్వు ముస్టోడివి, నీ అన్న ముస్టోడు, మీ ఫ్యామిలీ మొత్తం ముష్టి. వర్మ ఇది కదా నాకు కావాల్సింది. రే, 1 2 3
నాన్నగారు వచ్చిన పని పూర్తయింది, పదండి వెళ్దాం. ఏం మాట్లాడుతున్నారు? ఇంకేం మాట్లాడాలి? ఇంతమంది ముందు కట్టుకున్న భర్తనే గౌరవం కూడా లేకుండా నా చెంప పగలగొట్టిందంటే దీనికి విడాకులు ఇవ్వడానికి అన్ని అర్హతలు నాకున్నట్టే. అవును, ముఖ్యంగా కోర్టు వాళ్ళు అడిగిన అన్ని సాక్ష్యాలు మాకు దొరికినట్టే. ఇక నుంచి ఈ లతకి మా వాడికి ఎలాంటి సంబంధము లేదు. రే వర్మ, పదరా. ఏమండి ఏమండి ఆగండి ప్లీజ్ అండి, ఇది చాలా అన్యాయం అండి. మీరు చేస్తుంది దారుణం అండి. పసిపిల్ల జీవితంతో ఆడుకుంటున్నారేంటండి? దానికి అన్యాయం చేయకండి, మీకు దండం పెడతాను. నోరు మూసుకొని పదబే, పద. ఏమండి ఏమండి ఆగండి, రే వర్మ, ఏమండి ఆగండి, నా మాట వినండి.